హృదయపూర్వక వందనాలు. చాలా రోజుల తర్వాత ఈ రీతిగా మీతో సహవాసం చేయడానికి దేవుడు తన విశేషమైన కృపనిచ్చి మరలా మిమ్మల్ని ఈ రీతిగా కలుసుకొని మీతో కొంత మరి నేను కూడా చేరి ఈ బైబిల్ పట్టణంలో మరి సహవాసం చేయడానికి నాకు అవకాశం ఇచ్చినాడు. అంత మాత్రమే కాకుండా మరి ఈరోజు కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి మరి దేవుని దాసులు ఇంతకుముందే చెప్పడం జరిగింది. కనుక మరి ఇవ్వబడిన ఈ సమయంలో కొద్దిసేపు కొన్ని మాటలు మనం చూద్దాం. మీకు చాలా చక్కని వాక్యం దొరుకుతుంది కదా. బాబాయ్ చాలా మంచిగా చాలా విషయాలు చక్కగా చెప్తాడు. ఏదైనా ఒక అంశం తీసుకున్నప్పుడు దాన్ని చాలా వివరించి దాని ముందు వెనక చరిత్ర, దానికి సంబంధించిన రెఫరెన్సెస్ కోడ్ చేస్తూ ఒక అంశాల వారీగా మరి మీకెంతో వాక్యం అందిస్తూ ఉంటాడు. నేను కూడా చాలా పర్యాయాలు మరి బాబాయ్ వాక్యం చెప్పినప్పుడు విని కొంత నేర్చుకున్న సందర్భాలు ఉన్నాయి, మార్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నిజానికి మరి వారి దగ్గరే నేర్చుకొని దేవుని ఆత్మ సహాయం ద్వారా వారి దగ్గర నేర్చుకొని మరి తిరిగి వాళ్ళ ముందు వాక్యం చెప్పడం అనేది కష్టం కదా. కానీ దేవుడు అవకాశం ఇచ్చినాడు, చక్కని మందిరం ఇచ్చినాడు. అందరం కూడా మరి మన బంధువులు, చుట్టుపక్కల వారు చాలా అందుబాటులోనే మందిరం ఉంది. చాలామంది మరి ఇక్కడ నమ్ముకున్న వారు ఉన్నప్పటికీ కూడా రాకపోవడం కొంత బాధాకరమే. చివరి దినాల్లో మరి అన్నింటి మీద ఉన్న ఆశ దేవుని వాక్యం మీద లేకపోవడం చాలా విషాదకరం. ఈ లోకంలో ప్రతి దాని మీద మనకు ఆసక్తి ఉంటుంది, కానీ దేవుని ఇంటికి వెళ్ళాలి, వాక్యం వినాలి, దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని యొక్క మరి బిడ్డలతో సహవాసం చేయాలనేది చాలా కనుమరుగవుతూ ఉంది. కానీ బైబిల్లో మనం చూస్తే వారు దేవునితో సహవాసం చేయడానికి చాలా ఇష్టపడ్డారు. ఎన్ని పనులున్నా, ఎంత కష్టమైనా వాళ్ళు వాక్యం వినడానికి ఎంతో ఆశతోనే వచ్చేవారు. మరి అక్కడ మందిరానికి వెళ్తున్నప్పుడు నాయనమ్మ అందరినీ మరి కోతకు పోయేటప్పుడు, పొలానికి పోయేటప్పుడు ఎట్ట మనుషుల్ని కేకేసుకొని పోయిద్దో మరి అలా కేకేసుకుంటూ అందరిని సమకూర్చుకుంటూ వెళ్ళేది. ఈరోజు అలా పిలిచేవారు లేరు, అలా పిలిచినా వచ్చేవారు లేరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు తను ఎంతో చక్కగా పరిచర్య చేస్తూ వచ్చినప్పుడు తన మాట విని వచ్చిన వారు, తన మాటకు లోబడి జీవించిన వారి జీవితాలు చాలా అద్భుతంగా మారినాయి. చాలామంది జీవితాలు ఎందుకు సరిగా ఉండడం లేదు అంటే వాళ్ళు పిలుపుకు లోబట్టడం లేదు కాబట్టి వాళ్ళ జీవితాలు చాలా అస్తవ్యస్తంగా మరి గందరగోళంగా కనబడుతూ ఉన్నాయి. కానీ పిలుపుకు లోబడిన వారి జీవితాలను కనుక మనం కొంత ఆలోచన చేస్తే చాలా అద్భుతంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. రండి, మనం ఈ బైబిల్ పట్టణంలో కొన్ని మాటలు చూద్దాం. ప్రభు ఆత్మ నడిపింపు కొలది దేవుడు మరి ఏం మాటలు ఇస్తే మనం ఆ మాటలు వినాలని వచ్చాం. కానీ నాలో కూడా మరొక తలంపు జ్ఞాపకం వచ్చింది. మరి ఆ తలంపుని మీతో పంచుకుంటాను. ఏదో వాక్యం చెప్తున్నట్టుగా మీరు భావించొద్దు, కానీ మనం కొంతసేపు సహవాసం చేద్దాం. కొద్దిసేపు నేనేదో పెద్ద వాక్యం చెప్తాను అన్నట్టుగా మీరేమీ భావించవలసిన అవసరం లేదు. మనం కొద్దిసేపు ఉన్న కొద్దిమంది ఓ ఫ్యామిలీ లాగా మనం చేరాం కనుక మనం కొన్ని తలంపులు పంచుకొని మనం ఈ సమయాన్ని విడిచి వెళ్దాం. రండి, మార్కు సువార్త 3వ అధ్యాయం. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం 19వ వచనం వరకు
చదువుకుందాం. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం 19వ వచనం వరకు చదువుదాం. ఒక వచనం నేను చదువుతాను, మరొక వచనం మీరు చదవండి. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారెవరనగా ఆయన పేతురను పేరు పెట్టిన సీమోను, అంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధా అనువాడు. సరే, దేవుని వాక్యం కొరకు మరి దైవజనులు ముందుగానే ప్రార్థించారు కనుక నేరుగా మనం వాక్యంలోకి వెళ్దాం. ఈ రాత్రి మనం యేసుక్రీస్తు ప్రభు జీవించిన కాలంలో జరిగిన ఓ సంగతిని మనం చూస్తూ, అక్కడ జరిగిన సంగతి ఏంటి, అక్కడ జరిగిన పరిణామాలు ఏంటి, అక్కడ వచ్చిన మార్పు ఏంటి, అక్కడ దేవుడు తన ఆత్మ ద్వారా జరిగించిన కార్యాలేంటి, వాటిని చూస్తూ మరి మనలో కూడా ఏం జరగాలి, మనలో కూడా మరి ఏ కార్యం జరగాలి, ఏ మార్పు రావాలో కొంత ఆలోచన చేసి మనం ఇక్కడి నుంచి వెళ్దాం. మనం ఈరోజు వినే దానికి ఇందులో ఒక భాగం, ఒక టాపిక్గా మనం తీసుకుంటే, మిమ్మును పిలిచిన దేవుడు, మిమ్మును పిలిచిన దేవునికి మీరు ప్రియమైన వారుగా జీవించాలి. ఇదంతా కలిపితే దాని అర్థం వచ్చింది అనమాట. ఈ 13వ వచనం నుంచి మనం 19వ వచనం వరకు చూస్తే అక్కడ ఉన్నటువంటి 6 వచనాలని కనుక 7 వచనాలని కనుక ఒకవేళ మనం ఇలా పిండితే వచ్చే అర్థం ఏంటంటే, మిమ్మును పిలిచిన దేవునికి మీరు ప్రియమైన వారుగా జీవించాలి కదా. మనకి చాలామంది పరిచయస్తులు ఉంటారు, చాలామంది బంధువులు ఉంటారు, చాలామంది స్నేహితులు ఉంటారు. బంధువులు అందరూ ప్రియమైన వాళ్ళు ఉంటారా? అందరూ ఉంటారా ప్రియమైన వాళ్ళు? అందరూ ఇష్టమైన వాళ్ళు ఉంటారా? అందరూ ఓకే. అందులో కొంతమంది ఇష్టమైన వాళ్ళు ఉంటారు, అందులో ఇంకొంతమంది ప్రియమైన వాళ్ళు ఉంటారు. అట్లే దేవునికి మనం ఇష్టమైన వారంగా జీవించాలి, దేవునికి మనం ప్రియమైన వారంగా జీవించాలి. దేవుని కొరకు జీవించడం వేరు, దేవునికి ఇష్టంగా జీవించడం వేరు, దేవునికి ప్రియమైన వారంగా జీవించడం వేరు. యేసు ప్రభుతో పాటు చాలామంది శిష్యులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుతో పాటు కొంతమంది ప్రేమించబడిన వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఇష్టమైన వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుతో పాటు ప్రియమైన వాళ్ళు కూడా ఉన్నారు. కనుక మనకి దేవునికి మధ్య ఉన్న ఆ సంబంధం, లేకపోతే మనకి దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్, అందరిలో మనం ఒకళ్ళం కాదు, అందరిలో మనం ఒకళ్ళం అనేది కాదు, కానీ అందరిలో మనమే ఒకళ్ళం అన్నట్టుగా ఉండాలి. అందరిలో మనం ఒకళ్ళం అంటే అది వేరు, అందరికంటే మనమే ఎక్కువ అన్నట్టుగా మనం జీవించగలిగితే ప్రభు చాలా సంతోషపడతాడు. చూడండి, మనం ఇక్కడ కొన్ని మాటలు చూద్దాం. 13వ వచనంలో ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చింది. అంటే దేవుడు ఇక్కడ పిలుస్తూ ఉన్నాడు కదా. 13వ వచనంలో మనం చూస్తే దేవుడు మరి కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా, మొదటగా మనం చూస్తే దేవుడు పిలుస్తూ ఉన్నాడు కదా. మనల్ని కూడా పిలిచినాడు. వాళ్ళని పిలిచినట్టుగానే నిన్న ఆ కూడికలో మా బాబాయ్ చెప్తూ ఒక మాట చెప్పినాడు, ఇసాకన్నా నిన్ను దేవుడు 20 సంవత్సరాల క్రితం పిలిచినాడు అన్నాడు కదా. నన్ను కూడా అప్పుడే పిలిచినాడు కదా. నన్ను కూడా 2004వ సంవత్సరంలో నేను రక్షించబడ్డా. 2004 అంతకంటే ముందు నుంచే ప్రభువుని ఎరిగిన వారిని అప్పటికి కూడా 2004వ సంవత్సరం యూత్ క్యాంపులో ప్రభువుని దర్శించినాడు కొత్తగూడెంలో. అప్పుడు మరి యూత్ క్యాంపులో ఫిబ్రవరి 15వ తారీఖు ఆదివారం రోజు మరి అప్పుడు సెకండ్ సాటర్డే కూడికి వెళ్తే, యూత్ మీటింగ్కి వెళ్తే అక్కడ రక్షించబడ్డా.
సమరయ స్త్రీతోని దేవుడు నాతో మాట్లాడినాడు. అపోస్తల కార్యాలు మరి ఆ 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో పేతురు యోహానుల యొక్క జీవితాలు, తర్వాత వాళ్ళ యొక్క రక్షించబడాలి, మారు మనసు పొందండి, బాప్తిస్మం తీసుకుని కేకలేసినప్పుడు అక్కడ కొంతమంది రక్షించబడటం, బాప్తిస్మం తీసుకుంటే ఎంత జరిగినప్పుడు ఆ సబ్జెక్ట్లో దేవుని దర్శించినప్పుడు నేను కూడా మరి నేను కూడా 20 సంవత్సరాలు అయింది. అంటే దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తాడు కదా. ప్రయాసపడి పాపభారం మోయుచున్న సమస్త జనులారా కదా. ప్రభు ఈ లోకంలో అందరిని పిలుస్తూ ఉన్నాడు. ఎవరిని వదిలిపెట్టడానికి ఇష్టం లేదు. ఆయనకు గుడ్డివారు కావాలి, కుంటివారు కావాలి, మూగవారు కావాలి, చెవిటివారు కావాలి, అవిటివారు కావాలి, అంధులు కావాలి, అనాగరికులు కావాలి, విద్యావేత్తలు కావాలి, తర్వాత జ్ఞానవంతులు కావాలి, బలహీనులు కావాలి. అన్ని వర్గాల ప్రజలు ఎవరికి కావాలి? మనకిష్టం ఉంటుంది అన్ని వర్గాల ప్రజలు కదా. మన వాళ్ళని మనం ప్రేమించుకున్నట్టుగా మనం వేరే వాళ్ళని ప్రేమించలేము. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అందరినీ పిలిచినాడు కదా. అట్లే అందులో మనల్ని కూడా పిలిచినాడు. దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి మనం ప్రభు యొద్దకు వచ్చాం. ప్రభు యొద్దకు రావటమే మాత్రమే కాదు, కానీ ప్రభువులో మనం వాళ్ళు కూడా ఆయన పిలిచినప్పుడు వారందరూ కూడా ఆయన యొద్దకు వచ్చారు. కాబట్టి వాళ్ళ పిలుపుని మర్చిపోలే. వాళ్ళ ఆ పిలుపును గుర్తించి ఆ పిలుపుకు తగినట్లుగా జీవించారు. అయితే మనల్ని పిలిచిన దేవుణ్ణి మనం కూడా మర్చిపోవద్దు. ఎవరిని మర్చిపోవద్దు? అమ్మని మర్చిపోయినా పర్వాలేదు, నాన్న మర్చిపోయినా పర్వాలేదు, భార్యని మర్చిపోయినా, పిల్లల్ని మర్చిపోయినా మనం పర్వాలేదు. కానీ మనల్ని పిలిచిన దేవుణ్ణి మనం మర్చిపోవద్దు. చాలాసార్లు దేవుణ్ణి మర్చిపోతున్నాం కదా. నిన్న ప్రభు వారిని వచ్చినప్పుడు నాకు 16 సంవత్సరాల చరిత్ర గుర్తొచ్చింది. ఆయన ఎంతో ఆసక్తిగా ప్రభు గాలం వెంకటేశ్వర్లు అన్న ఎంతో చక్కగా వచ్చేవాడు. ఇప్పుడు అన్న ఏమైపోయినాడు? ప్రభు పిలుపుని మర్చిపోయినాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, యేసు ప్రభు లేడు, ఏ దేవుడు లేడు. పిలుపును మర్చిపోతే మన గమ్యం మర్చిపోతాం. మన పిలుపు మనకి అర్థం కాకపోతే, మన పిలుపును మనం గ్రహించకపోతే మనం నేరుగా ప్రభువుని మర్చిపోయే ప్రమాదం ఉండిద్ది కదా. ప్రభువుని మర్చిపోయే ప్రమాదం ఉండిద్ది. కనుక ఇక్కడ మరి ఆ పిలుపుని మర్చిపోవద్దు. కనుక మనల్ని పిలిచాడు, వాళ్ళని పిలిచాడు, మనల్ని కూడా పిలిచాడు. అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే ప్రభు పిలుస్తాడో ఆ పిలుపుని గ్రహించిన వాళ్ళు ప్రభు సమీపంగా ఉన్నాడని గుర్తిస్తారు కదా. పిలుపుని విన్న వాళ్ళకి ఏం గుర్తొచ్చింది? కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, ఏదో వాక్యం గుర్తొచ్చింది. సడన్గా ఏం గుర్తొచ్చింది? ప్రభు నాకు సమీపంగా ఉన్నాడు, ప్రభు నాకు అందుబాటులో ఉన్నాడు, ప్రభు నా దగ్గరగా ఉన్నాడు అనే విషయాలు తప్పకుండా గుర్తొస్తాయి. కనుక మనల్ని పిలిచిన దేవుడు కూడా మనకు కూడా సమీపంగా ఉన్నాడు. మనమే చాలాసార్లు దూరం వెళ్ళిపోతాం, కానీ ప్రభు ఎప్పుడు కూడా దూరం వెళ్ళిపోడు. బైబిల్లో చూస్తే కొందరు ప్రభుకు దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కొందరు ప్రభుకు దగ్గరగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. దూరంగా వెళ్ళినప్పటికి కూడా ప్రభు పదే వాళ్ళ వెంటబడి మరి వాళ్ళని పట్టుకొని బాగు చేసినట్టుగా, ఆధ్యాత్మికంగా భౌతికంగా వాళ్ళకి మేలు చేసినట్టుగా మనం బైబిల్లో చాలా విషయాలు చూడవచ్చు. అంటే ఎందుకు పిలుస్తాడు ప్రభు? ఎందుకు పిలుస్తాడు చెప్పండి? ప్రభు ఎందుకు పిలుస్తాడు? రవి, ప్రభు ఎందుకు పిలుస్తాడు మనని? ఏ వ్యక్తినైనా ఎందుకు పిలుస్తాడు? ప్రభు ఎందుకు పిలుస్తాడంటే రక్షించడానికి పిలుస్తాడు కదా. నశించిన దానిని రక్షించడానికి ప్రభు ఏం చేస్తాడు? పిలుస్తాడు. ఒక ఆయన ఇలా చెప్పినాడు, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. నశించిన దానిని రక్షించడానికి ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. అయితే పాపములో నశించిపోతూ శాపములో బ్రతుకుతున్న వారిని ప్రభు యొద్దకు తేవడానికి మనల్ని లోకంలో ఉంచినాడట. ప్రభు రక్షించడానికి వచ్చాడు, మరి మనల్ని ఎందుకు ఉంచాడంటే వాళ్ళని ప్రభు యొద్దకి తేవడానికి ఉంచాడు. అందుకని ఇక్కడ వీళ్ళని పిలిచిన విధానం మనం చూస్తూ ఉంటే, లేకపోతే జక్కయ్యను కూడా పిలిచినాడు కదా. జక్కయ్య ఎక్కడో చెట్టు మీద ఉంటే, జక్కయ్య త్వరగా ఎందుకు పిలిచినాడు జక్కయ్యని? ఆయనకి కాస్త ఎక్కువ వేయడానికా? నేను అనుకున్నా, మీరు కూడా అనుకోవచ్చు చదువుతున్నప్పుడు, ఎవరైనా యేసు ప్రభు దగ్గరకు వస్తే సంపాదించుకోవాలి, పోగేసుకోవాలి, ఆశీర్వాదం కావాలి, జ్వరాలు పోవాలి, జబ్బులు పోవాలి, పెళ్ళిళ్ళు కావాలి అనుకుంటారు కదా. కానీ జక్కయ్య యేసు ప్రభు యొద్దకు వస్తే
భౌతికంగా మనం చూస్తే ఆయనకు లాభం వచ్చిందా నష్టం జరిగిందా? స్పిరిచువల్గా తర్వాత ఆలోచన చేద్దాం, కానీ ఎంతో నష్టం జరిగింది కదా. తన ఆస్తి అంతా పేదలకు పంచిపెట్టినాడు, కొంత వాటాని అన్యాయంగా తీసుకున్నాడు. అసలు యేసుప్రభు పరిచయం కాకపోతే ఆయన మిగిలే. కానీ ఆయన అనుకున్నాడు, నాకు విలువైన వ్యక్తి దొరికాడు, ఇవన్నీ నాకు అవసరం లేదు. అందుకనే జక్కయ్యని ప్రభు పిలిచిన తర్వాత జక్కయ్యకి ఏమి ఇవ్వలే. జక్కయ్య నువ్వు కూడా ఈయన విడిచిపెట్టిన కూడా జక్కయ్యకి యేసుప్రభు ఏమి చెప్పలే. కానీ జక్కయ్య యేసుప్రభుని చూడగానే, యేసుప్రభు ఎద్దకు రాగానే జక్కయ్యలో మార్పు వచ్చింది. దేవుడిని పిలిచాడు, ప్రభునని పిలిచాడు అని దిగొచ్చాడు, గొప్ప రక్షణని సంపాదించుకున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు స్వరం విని యేసుప్రభు ఎద్దకు వస్తారో వాళ్ళందరూ రక్షించబడతారు. ఎట్లా? వాళ్ళందరూ కూడా అద్భుతమైన రక్షణ విధానంలోనికి. చాలామంది రక్షణ లేదు ఈరోజు. రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, పశ్చాత్తాపము ఇవేవి కూడా లేవు. నమ్ముకున్నావు. ఎందుకు నమ్ముకున్నావు? ఎందుకో నమ్ముకున్నావు అంతే. నువ్వు రక్షించబడ్డావా? నేను బాప్తీసం తీసుకున్నా అంటాడు. నువ్వు రక్షించబడ్డవా? మా నాన్న పాస్టర్ అంటాడు. నువ్వు రక్షించబడ్డవా? మా ఊళ్ళో చర్చి కూడా. అసలు రక్షణకి అర్థం, రక్షణ అనేది చాలా మరి నిర్లక్ష్యం చేసే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభు జక్కయ్యని పిలిచాడు, రక్షించాడు కదా. అంత మాత్రమే కాదు, ప్రభు లాజరును కూడా పిలిచాడు. ఏం చేశాడు చెప్పండి? లాజరుని పిలిచి ఏం చేశాడు? బ్రతికించాడు. ప్రభు జక్కయ్యని పిలిచి రక్షించినట్టుగా మనం చూస్తాం. చనిపోయిన లాజరు సమాధి చేయబడ్డాడు. 3వ రోజు 4వ రోజు కదా ఆ భాగంలో మనం చూస్తే అప్పటికి వాసన వచ్చింది అంటూ ఉంటారు వాళ్ళు. కానీ జక్కయ్యని పిలిచి అతన్ని బ్రతికించాడు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? రక్షించడానికి. రక్షించిన మనల్ని ఏం చేయాలంటే ఈ లోకంలో మరి దేవుని కొరకు బ్రతికించాలి. అంతకుముందు లాజరు తన కొరకే బ్రతికాడు, రక్షణ లేనివాడుగా. ఇప్పుడు సమాధి నుంచి బయటకు వచ్చాడు, రక్షించబడ్డాడు. మిగిలిన శేష జీవితం అంతా దేవుడి కోసం బ్రతికాడు. కనుక మనం ఉన్న ప్రాంతంలో, మనం ఉన్న సమాజంలో, మనం ఉన్నటువంటి ఆ గ్రామంలో మన కోసం మనం బ్రతకడం కాదు. ఎంతకాలం బ్రతుకుతాం మన కోసం? మనం దేవుడి కొరకు బ్రతకాలి కదా. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే మనం దేవుని కొరకు బ్రతకడానికి పిలిచాడు. అంత మాత్రమే కాదు, కింద మనం చూస్తే కొంచెం కిందకి వెళ్తే ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చాయి కదా. ఇప్పుడు తనకిష్టమైన వారిని ఎందుకు పిలిచాడు? వారు బైబిల్లో మనం చూస్తే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో పరిశుద్ధులుగా ఉండటకు పిలిచాడు. ఎందుకు పిలిచాడట? పరిశుద్ధులుగా ఉండటకు పిలిచాడు. ప్రభు పిలిచిన తర్వాత మనం మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి మనం యేసు ప్రభుకి ఇష్టమైన వారంగా జీవించాలి. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట చూస్తే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం మీరు చదివితే మనల్ని ప్రభు ఎందుకు పిలిచాడు అంటే పరలోక సంబంధులంగా మనం ఉండటానికి పిలిచాడు. చాలా అద్భుతమైన మాట ఇది. మనం భూలోక సంబంధులంగా కాదు, ఈ లోక సంబంధమైన జీవన విధానంలో చిక్కుకొని పోయి ఈ లోకం కొరకు బ్రతకాలని ప్రభు మనల్ని పిలవలే. మనల్ని పిలిచినప్పుడే మనల్ని ఎందుకు పిలిచాడు? మనం పాపులంగా ఉంటాం కాదు, మనం పాపాన్ని విడిచిపెట్టాలి, పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా ఉంటూ మనం పరలోక సంబంధులంగా జీవించాలి. చాలాసార్లు మనం ఈ లోక సంబంధంగా జీవిస్తాం. ఇది క్షయమైపోయేది, నాశనమైపోయేది, కాలిపోయేది, విడిచిపెట్టేది, పాడైపోయేది, నశించిపోయేది, మేలు కలిగించేది కాదు. ఇదంతా నష్టాన్ని, దుఃఖాన్ని, బాధని కలిగించేది. కానీ ఈ లోకం కోసమే మనం బ్రతుకుతాం. అని బైబిల్లో చాలా అద్భుతమైన మాట ఉంది. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి కదా. మనం అలా చెప్పుకోవచ్చు. మనం ఈ లోకం కొరకు, ఈ లోకంలో ఉన్న వాటి కొరకు మనము బ్రతకకూడదు, జీవించకూడదు. అందుకే మనం పరలోక సంబంధంగా ఉండటానికి ఆయన మనల్ని పిలిచాడు. మరి అడగొచ్చు, మరి ప్రభు కొరకు బతికితే మనకి ఎవరు దిక్కు? ఆయనే మనకు దిక్కు. మనం నమ్మిన దేవుడే మనకి దిక్కు. మనం పరిశుద్ధంగా జీవించడం ఈ రోజుల్లో చాలా కష్టం కనపడుతుంది. పాపము బహు సమీపంగా ఉంది. ఇంతకుముందు రోజుల్లో అయితే ఇంత టెక్నాలజీ లేదు కదా. నా చిన్నప్పుడే లేదు, ఇక నాయనమ్మల తాతయ్యలు చిన్నప్పుడు అసలే. కానీ వాళ్ళు ఏదైతే నమ్మారో దాన్ని పట్టుకొని బ్రతికారు. ఇంత వాక్య వివరణ లేదు, ఇంత జ్ఞానం లేదు, ఇంత విశ్లేషణ లేదు, ఇట్లాంటి మందిరాలు లేవు, ఇట్లాంటి సేవకులు అందుబాటులో లేరు.
చాలా మరి ఇబ్బంది. కానీ ఒక మాట పట్టుకున్నారు, ఆ మాటను పట్టుకొని బ్రతికారు. ఎవరో మరి ప్రేమలత అనే అక్క వచ్చి ఈ ప్రాంతంలో సువార్త చేసింది. హెబ్రోనులు పనిచేశారు, నాయనమ్మ రక్షించబడింది. తర్వాత ఒక్కొక్కళ్ళు రక్షించబడ్డారు. ఆమెలో ఆమె రక్షించబడింది. ఆమె అనేకుల్ని రక్షణ వైపుకు తీసుకొచ్చింది. మరి మనం రక్షించబడ్డాం, మనమే సరిగా రక్షణని కాపాడుకోవట్లేదు. ఇంకా మన వాళ్ళని ఎప్పుడు రక్షణలోకి తీసుకొస్తాం? మన బంధువులను ఎప్పుడు తీసుకొస్తాం? మన స్నేహితులను ఎప్పుడు తీసుకొస్తాం? మన ఇరుగు పొరుగు వారిని ఎప్పుడు తీసుకొస్తాం కదా? అందుకని ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని ఎందుకు పిలుస్తున్నాడు అంటే వాళ్ళని పిలవడంలో ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలి, వాళ్ళు పరలోక సంబంధులుగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా ఆ పిలుపు విషయంలో ఎంతో జాగ్రత్త ఉండాలి. పిలుపుని ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? మరిచిపోయి నిర్లక్ష్యంగా జీవించకూడదు. అందుకనే ప్రభు తనకిష్టమైన వారిని పిలిచాడు. ఎందుకు తనకిష్టమైన వారిని పిలిచాడు చెప్పండి? ప్రభు పిలిచిన విధానం ఇలా జీవించాలి అని చెప్పాను నేను. ఇప్పుడు ఎందుకు తనకిష్టమైన వారిని పిలిచినాడు? ఎందుకంటే తనకిష్టంగా జీవించాలి. పిలవబడిన ఎవరి కోసం జీవించాలి? దేవుడికి ఇష్టమైనట్టు జీవించాలి కదా. మనం చాలాసార్లు మన ఇంట్లో నా ఇష్టం కదా, నా డబ్బులు, నా ఫోను, ఇదే చాలామందిలో చనిపోవడం లేదు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పిలిచాడంటే మనం ఈ లోకానికి చావాలి, మనం ప్రభు కొరకు బ్రతకాలి. ఇప్పుడు మనం ప్రభు కొరకు బ్రతికే వాళ్ళమైతే, మనం ప్రభు కొరకు జీవించే వాళ్ళమైతే ఇక నా అనేది ఉండదు. నా అనేది ఏమైపోవాలి తెలుసా? నా అనేది చనిపోవాలి. ఐ అంటారు కదా, ఐ అంటే నేను. ఇప్పుడు నేనుగా ఉంటే నాకు లాభం లేదు, నా కుటుంబానికి లాభం లేదు, నా సంఘానికి లేదు, నా ఊరికి కూడా లేదు. ఇప్పుడు ఐ అనేది ఏం కావాలంటే ఇలా క్రాస్ అవ్వాలి. ఇప్పుడు క్రాస్ అయితే ఏమైంది? సిలువ వచ్చింది కదా. ఇప్పుడు నేనుకి సిలువ వేయబడకపోతే యేసు ప్రభు నాలో జీవించడు, నేనున్న ప్రాంతంలో ఏం పని జరగదు. లేకపోతే క్రాస్ అంటాం కదా, క్రాస్ అంటే ఐ ఏమవ్వాలంటే ఐ ఒకటి క్రాస్ అవ్వాలి, లేకపోతే ఐ బెండ్ అవ్వాలి. నేను అనేది బెండ్ అవ్వాలి. బెండ్ అయితే ఇలా ఏమవుతుంది? మళ్ళా సి అంటే మళ్ళా క్రాస్. అంటే క్రైస్తవ జీవితంలో నేను అంటే పిలవబడిన వాళ్ళంగా మనం ఎప్పుడు కూడా మన కుటుంబ దాంపత్య జీవితాల్లో, సంఘ సమాజ జీవితంలో నేను నా వల్లే, నేనే, నా ద్వారానే అనేది మనలో జరిగినంత కాలం మనం ప్రభుకి ఇష్టమైన వాళ్ళంగా జీవించలేం. కనుక మనం నేనుకు చనిపోవాలి. అందుకే ఇప్పుడు నా ఇష్టాన్ని చంపుకుంటే నేను ఎవరి ఇష్టాన్ని చేయగలను? దేవుని ఇష్టాన్ని చేయగలను. నా ఇష్టం ఉంటే దేవుని ఇష్టం ఏమైపోయింది? పక్కకి వెళ్ళిపోయింది. కనుక ఒక్క వరలో 2 కత్తులు దూరం అన్నట్లుగా మనం ఎప్పుడైతే మన ఇష్టానికి మనం చనిపోతామో అప్పుడు మనం దేవునికి ఇష్టంగా జీవించడం ప్రారంభిస్తాం. మరి దేవునికి ఇష్టంగా ఎప్పుడెప్పుడు జీవించాలి? మ్యారేజ్ డే అప్పుడు ఒకరోజు, బర్త్డే అప్పుడు ఒకరోజు, ఆదివారం ఒకరోజు, తర్వాత ఇంకేదైనా గుడ్ ఫ్రైడే అప్పుడు, క్రిస్మస్ అప్పుడు, 31st నైట్ అప్పుడు, జనవరి 1st అప్పుడు కాదు. ఒకరోజు దేవునికి ఇష్టంగా ఉండడం కాదు, ఒకరోజు కాదు, ఒక వారం కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు. యేసు ప్రభు వచ్చే వరకు, మనం చచ్చే వరకు కూడా మనం యేసుక్రీస్తు ప్రభుకి ఇష్టమైన వారంగా జీవించాలి. ప్రతిరోజు కూడా మనం ప్రభుకి ఇష్టంగా జీవించాలి. మనం ప్రభుకి ఇష్టంగా జీవిస్తూ ఉంటే మనకు కష్టాలు రావడం ప్రారంభమవుతాయి. అబద్ధం ఆడొద్దు, బూతులు తిట్టొద్దు, ఎవరిని దూషించొద్దు, ఎవరికి మోసం చేయొద్దు, ఎవరి దగ్గర అన్యాయం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, ఒకరిని చీట్ చేయొద్దు, ప్రేమించాలి, క్షమించాలి, ఇంకేం చేయాలి? త్యాగం చేయాలి, సమర్పణ చేయాలి, ఖర్చు పెట్టాలి, క్రయం చెల్లించాలి. ఇదంతా కష్టమా ఇష్టమా? హేలండి, చాలా కష్టం కదరా. ఎందుకంటే ఇవంతా పోతాయి, మన అన్నీ పోతాయి. నువ్వు ఇష్టంగా జీవించే నీకు కష్టాలు ఎదురైతాయి.
కానీ బైబిల్లో అద్భుతమైన మాట ఉంది. మనకి కష్టాలు వచ్చినప్పుడు ప్రభు మన పక్షాన ఉంటాడు. చూడండి, ఒక మాట చూద్దాం రండి. చూడండి, కీర్తన గ్రంథం 48వ అధ్యాయం 14వ వచనం. ఇట్లా రెఫరెన్స్లు చెప్పాలంటే చాలా చెప్పవలసి వస్తుందని నేను రెఫరెన్స్ కోడ్ చేయడం లేదు, కానీ ఒక మాట చూద్దాం. 48వ అధ్యాయం కీర్తన గ్రంథం మరి 14వ వచనం చూడండి. 14వ వచనం, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు. ఎంత అద్భుతమైన మాట! మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. మన దేవుడు నమ్మదగిన దేవుడు. కానీ అందరి దేవుళ్ళు అమ్మదగిన దేవుళ్ళు. అందరి దేవుళ్ళు ఎలాంటి దేవుళ్ళు? వినాయకుడు దేవుడు అనుకోండి, రాముడు అనుకోండి, మనం ఏం చేయాలి? ఆ దేవుళ్ళని కొనుక్కోవాలి. కానీ ఈ దేవుడు కొనుక్కునే దేవుడు కాదు, మనల్ని కొన్న దేవుడు. అందుకనే ఈ దేవుడు గురించి ఎంత అద్భుతమైన, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనల్ని నడిపి. కష్టాలు వచ్చినప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టడు కదా. మనం విడిచిపెడతాం కష్టం వస్తే, విడిచిపెడతాం. బాధలు వస్తే విడిచిపెడతాం, ఇబ్బందులు వస్తే విడిచిపెడతాం, పని ఉంటే విడిచిపెడతాం. ఇంకెక్కువ ఒకవేళ ఆ రోజే కనుక ఎక్కువ పని దొరికితే వదిలిపెడతాం. మనకి ఇష్టమైనప్పుడు పట్టుకుంటాం, ఇష్టమైనప్పుడు విడిచిపెడతాం. కానీ మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మన దేవుడు మనకి సదాకాలం దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మీరు మత్తయి సువార్త 28వ అధ్యాయము మరి 14వ వచనంలో చూస్తే మన దేవుడు ఎటువంటి దేవుడట? ఇదిగో సదాకాలము యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నాను. మనకి తోడై ఉండే దేవుడు. మీరు రాత్రే మనం చూసాం యోబు గురించి. యోబుకి ఎంతో కష్టాలు కదా. యోబు గురించి మనం ఆలోచన చేస్తే యోబు తన దృష్టికి తాను ఎలా ఉన్నాడు తెలుసా? యథార్థవంతుడిగా ఉన్నాడు. యోబు తన గురించి తను ఏం చెప్పుకున్నాడంటే, నేను యథార్థవంతుడని చెప్పుకున్నాడు. మరి యోబు గురించి దేవుడు ఏం చెప్పిండంటే, యోబు యథార్థవంతుడని చెప్పిండు. మరి యోబు గురించి సాతాను ఏం చెప్పిండు? యోబు యథార్థవంతుడు. అంటే యోబు జీవితాన్ని మనం కనుక ఆలోచన చేస్తే, మొట్టమొదటి అధ్యాయములో అతని పతనావస్థ ప్రారంభమయ్యి ఇంచుమించుగా 41వ అధ్యాయం వరకు తన యొక్క స్థితి కొనసాగుతూ వచ్చింది. కానీ అంతం వరకు యోబుతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. భార్య లేదు, పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, బిడ్డలు పోయారు, కొడుకులు పోయారు, స్నేహితులు అపహాస్యం చేసి ఎన్నో 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 ఆయన మీద నిందలు, నేరారోపణలు చేశారు. కానీ దేవుడు వెనువెంట ఉండి యోబుని మరి డబల్గా ఆశీర్వదించినాడు కదా. కోల్పోయిన దానికంటే రెట్టింపు మరించినాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, కడవరకు ఉండి కనిపెడుతూ ఉండే దేవుడు. ఎమ్మటే చేయడు, ఎమ్మటే స్పాట్ యాక్షన్ ఉండదు. దేవుడు ఓపికను పరీక్షిస్తాడు. ఇతడు నా పిలుపుకు లోబడ్డాడా, ఇతడు నాకు ఇష్టమైనట్టుగా జీవిస్తున్నాడా, లేకపోతే తనకిష్టమైనట్టుగా జీవిస్తున్నాడా, నన్ను నమ్మానని చెప్పుకుంటున్నాడు, నాపై ఆధారపడుతున్నాడా, నా వైపు చూస్తున్నాడా, మరి నేను ఇచ్చే వరకు ఆగుతున్నాడా, తన సొంత ప్రణాళికలు ఏమైనా నేర్చుకుంటున్నాడా, ఇవన్నీ ప్రభు చూస్తాడు. మన ప్రణాళిక ప్రారంభమైందనుకోండి, ఆయన ప్రణాళిక ఏమైపోయింది? మన ప్రణాళికలకి మనం ఏం చేయాలంటే స్వస్తి చెప్పాలి, ముగింపు చెప్పాలి. దేవుని ప్రణాళికలకి మన జీవితంలో మరి విలువ ఇవ్వడం మనం నేర్చుకుంటే దేవుడు మనకు సదాకాలం తోడై ఉండి మనకు సహాయం చేస్తాడు. ఇంకో మాట కూడా చూద్దారండి. ఇదే 3వ అధ్యాయం. మొట్టమొదటిది ఏంటంటే, దేవుడు పిలిచాడు. ఎవరిని పిలిచాడు అంటే తనకిష్టమైన వారిని పిలిచాడు. చూడండి, 3వ మాట మనం చూద్దాం. ఇదే మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో చూడండి, తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చింది. అంటే ఇప్పుడు పిలవబడిన వాళ్ళు ఏం చేయాలి? ఆయన యొద్దకు రావాలి. ఆయన యొద్దకు రావడం అంటే దాని అర్థం ఏంటంటే, ఆయనతో సహవాసం చేయడానికి పిలుస్తున్నాడు. ఎందుకు ఆయన పిలుస్తున్నాడు? ఆయనకి పని లేకనా? కాదు. పిలవబడిన వారు ఏం చేయాలంటే ఆయనతోనే సహవాసము చేయాలి. అంటే ఇక్కడ మనం చూస్తే వారు ఆయన యొద్దకు వచ్చిరి. అంటే ఎందుకు ఆయన దగ్గరకు వచ్చారు అంటే, ఆయన దగ్గర ఉంటే వాళ్ళకి క్షేమం. ఆయన దగ్గరకు వస్తే ఆయన వాళ్ళని వాడుకుంటాడు. ఆయన దగ్గరకు వస్తే వాళ్ళతో సహవాసం చేస్తాడు.
ఆయన దగ్గరకు వస్తే ఆయన తన పని కొరకు నిర్ణయిస్తాడు. ఆయన దగ్గరకు వస్తే వారిని నలుదిశలా పంపి తన రాజ్య వ్యాప్తి విస్తరణ కొరకు వాడుకుంటాడు. మనల్ని ఎందుకు పిలిచినాడు కదా? సహవాసం. ఇందాక ప్రార్థన చేస్తూ ఉంటే మరి మందిరం అందుబాటులో ఉంది, కానీ ఏమి ఇష్టం లేదు జనాలకి? సహవాసం ఇష్టం లేదు. సహవాసం, అపోస్తలుల బోధ, మరి ప్రార్థన, సహవాసము, రొట్టె విరుచుట అనే 4 పిల్లర్ల మీద కట్టబడిన సంఘ స్థాపనకి మరి ఎంతో ఆశతోని సహవాసానికి వచ్చేవారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే తనకిష్టమైన వారిని ఎక్కడికి పిలిచాడు? వీళ్ళని ఎక్కడికి పిలుస్తున్నాడు? కొండ ఎక్కడానికి. ఆయన ఎక్కడున్నాడు? కొండెక్కాడు. వీళ్ళు ఎక్కడున్నారు? కింద ఉన్నారు. ఇప్పుడు కింద ఉన్న వాళ్ళని కొండెక్కి రమ్మని తన ఎద్దుకు రండి. కొండెక్కడం కష్టమా తేలిక? చాలా కష్టమైన పని. అసలు యేసు ప్రభువుని నమ్ముకోవడమే కష్టమైన పని. యేసు ప్రభువుని నమ్ముకోవడమే మరి చాలామంది పూలబాట అనుకుంటారు. అసలు పూలబాట అదొక ముళ్ళబాట. నుప్పుల మీద నడిచిపోయినట్టు యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే. అందుకే చాలామంది యేసు ప్రభుకి ఇష్టంగా ఉండరు. యేసు ప్రభుకి ఇష్టంగా ఉంటే ఇవన్నీ చేయకూడదు, ఇవన్నీ మానుకోవాలా, ఇలాంటి ఇక్కడికి వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, అవి మాట్లాడకూడదు, ఇవి మాట్లాడకూడదు, ఇట్లాంటి అన్ని కండిషన్స్ ఉంటాయి. కాబట్టి ఇష్టం వచ్చినప్పుడు పోదాం, కష్టం వచ్చినప్పుడు ఆకుందాం. అడిగేటోళ్ళు ఎవరు మరి లేరు. కాబట్టి కనుక వీళ్ళని మనం చూస్తే వీళ్ళు కొండ ఎక్కి మరి యేసు ప్రభు యొద్దకు వెళ్ళినట్టుగా మనం అంటే సహవాసం చేయడానికి. దీని ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే మన సహవాసం దేవునితో ఉండాలి, మన సహవాసం దేవుని బిడ్డలతో ఉండాలి, మన సహవాసం దేవుని సేవకులతో ఉండాలి. ఎవరితో ఉండాలి మన సహవాసం? దేవునితో ఉండాలి, దేవుని సేవకులతో ఉండాలి, తర్వాత దేవుని పిల్లలతో ఉండాలి. కానీ మన సహవాసం ఎవరితో ఉంటుంది? మన సహవాసం పనికి మారిన వారితోని, త్రాగుబోతులతోని, వ్యభిచారులతోని, దొంగలతోని కదా, మోసగానులతోని, అబద్ధికులతోని, త్రాగుబోతులతోని, మనది వాళ్ళతోనే సహవాసం. కనుక మనం ఆ సహవాసానికి దూరమయ్యి మరి దేవునితో సహవాసం చేయడానికి రావాలి. మీరు అడగవచ్చు, ఎందుకు బ్రదర్ మరి వాళ్ళతో సహవాసం చేయాలంటే? సహవాసం లేకపోతే మనం ఏమైపోతుంది తెలుసా? చల్లారిపోతాం. మీరు ఒకవేళ ఒక పొయ్యిలో కనుక 4 కట్టెలు ఉన్నాయి అనుకోండి, ఎలా ఉంటుంది? మంచిగా మండుతుంది కదా. మనం అన్నం వండేటప్పుడు ఏం చేస్తాం? అన్ని పుల్లలు దగ్గరికి వేస్తాం. ఎందుకు? బాగా మంట రావాలని. ఒకటే పుల్ల పెడితే అది కొద్దిసేపు మండిద్ది, తర్వాత అది ఆరిపోయింది. మనం ఆధ్యాత్మికంగా చల్లారిపోకుండా ఉండాలి అంటే, మనం ఆధ్యాత్మికంగా బలంగా ప్రభువుకి ఇష్టంగా జీవించాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలతోని, దేవుని ప్రజలతోని, దేవుని దాసులతోని, దేవునితో మనం సహవాసం చేయడానికి ఇష్టపడతాం. అందుకనే ఇక్కడ పిలవబడిన వాళ్ళు ఏం చేయాలంట? దేవుడు పిలిచాడు, తనకిష్టమైన వారిని పిలిచాడు. పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చారు. పిలవగానే వాళ్ళు ఏం చేశారట? ఆయన యొద్దకి లోబడ్డారు. వాళ్ళలో లోబడే మనసు ఉంది, వినే మనసు ఉంది కదా. ఈ రోజుల్లో పిలిచి మరి అలిసిపోతున్నారు, కానీ వచ్చేవారు మరి కనబడటం లేదు. ఇది 3వ మాట. ఇంకో మాట కూడా చూద్దాం రండి. ఇదే మరి 13వ వచనం చూద్దాం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చి. అంటే పిలువబడిన వారిని ప్రభువైన యేసుక్రీస్తు వారు తనతో ఉంచుకున్నట్టుగా మనం చూస్తాం. ఇదే 4వ వచనం కూడా ఉంది. వారు తనతో ఉండినట్లు. వారు ఎవరితో ఉండినట్లు? వారు దేవుని ప్రభువైన యేసుక్రీస్తుతో ఉండినట్లు, వారు తనతో ఉండినట్లు. అంటే వీళ్ళు ఎందుకు పిలుస్తున్నాడు అంటే వాళ్ళని తనతో ఉంచుకోవాలని. ఈ లోకంలో చెడిపోయిన మనల్ని ఎందుకు పిలిచినాడు చెప్పండి? ఒకరోజు మనం ప్రభుతో ఉండాలని, ఒకరోజు మనం ప్రభుతో పరలోకంలో ఉండాలని. ఈ లోకంలో యేసు ప్రభుని నమ్ముకున్న మరణం లేదనా? ఇక మీకు మరణం లేదు రండి అని పిలిచాడా? ఇక మీకు రోగాలు రావని పిలిచాడా? కష్టాలు రావని పిలిచాడా? కాదు. తన వారిని ఎందుకు పిలిచాడు? తనకిష్టమైన వారిని ఎందుకు పిలిచాడంటే ఒకరోజు నేను లోపల నుంచి వెళ్ళిపోతా, మీరు నా కొరకు జీవిస్తే, నా పిలుపుకు తగినట్టుగా జీవిస్తే, నాకు ఇష్టమైనట్టుగా జీవిస్తే మీరు నాతో పరలోకంలో కూడా ఈ భూలోక సంబంధులుగా మనం ఉండాలని కాదు. ఇందాక మనం చూసాం కదా, పరలోక సంబంధులుగా ఉండడానికి. అంటే తనతోని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని యుగయుగాలు ఉంచుకోవడానికి ఆయన
పిలుస్తా ఉన్నాడు. వారు తనతో ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారే కదా. ఇప్పుడు తనతో ఉంటున్నట్టు పిలిచాడు, మళ్ళీ ఇప్పుడు పిలువబడిన వారికి ఆయన అధికారం ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? మీరు పలానా ప్రాంతానికి వెళ్ళండి, మరి శిష్యులు చేయండి, మీరు పలానా ప్రాంతానికి పోండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, పలానా ప్రాంతానికి పోండి. ఇట్లా ఆయన ఎంతో చక్కగా వాళ్ళకి అధికారం, దయ్యాలను వెళ్ళగొట్టు అధికారం గలవారి సువార్త ప్రకటించినప్పుడు వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించుకున్నారు. చాలా అద్భుతమైన మాట ఏంటంటే, ఆ రోజు ప్రపంచంలో చాలామంది ఉన్నారు, కానీ ఎంతమందిని పిలిచినాడు ఆయన? 12 మందిని పిలిచినాడు. ఈ ఊరిలో కూడా చాలామంది ఉన్నారు, మనకంటే ధనవంతులు ఉన్నారు ఈ ఊరిలో, మనకంటే జ్ఞానవంతులు ఉన్నారు, మనకంటే డబ్బున్నోళ్ళు ఉన్నారు ఈ ఊరిలో, మనకంటే ఉద్యోగస్తులు ఉన్నారు, మనకంటే ఇల్లు వ్యాపారాలు పాడి పశువులు కలిగిన వాళ్ళు ఉన్నారు, మంచి మంచి వెండి బంగారాలు కలిగిన వాళ్ళు ఉన్నారు.